नमस्ते माँ जी, कैसे आप? सब कुछ ठीक है? आप कैसे रहते हैं? आप अच्छा रहते हैं. ధనలక్ష్మి కదా మా ఊరి సిటీలో మా కోసం వెలిసిన భాగ్యలక్ష్మి కదా నేను ప్రకాష్. ప్రకాష్ పేరులో బోల్డ్ అంత క్యాష్ ఇచ్చావు కానీ చేతిలోనే ఏం లేదు. నేను ఏమైనా కార్లు అడిగానా, బంగ్లాలు అడిగానా? ఏదో ఒక్క కోటి రూపాయలు అడిగాను. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వస్తున్నానే. సెలవు రోజుల్లో, కర్ఫ్యూ రోజుల్లో పోలీసుల నుంచి వాళ్ళ ఆటల నుంచి తప్పించుకొని పూజారు వచ్చినా రాకపోయినా నేను వచ్చి పూజ చేస్తున్నాను. ఆయన డోంట్ కేర్ బై. ఆ కుడి చేతులు నా వైపు కొంచెం తిప్పు. ప్రతి ఫోటోలో అదే చేతిలో గోల్డ్ కాయిన్స్ నాన్ స్టాప్కి వెళ్ళిపోతుంటాయి. అది కొంచెం నా వైపు తిప్పు. అయిపోతాగా, కోటీశ్వరుని అయిపోతాగా. దసరాకి, నవరాత్రికి, దీపావళికి, శ్రావణ శుక్రవారాలకి ఎంత నమ్ముకున్నాను, ఎంత ఖర్చు పెట్టానో అంటే అన్నాను కాదు. మనలో మనమాట తల్లి బిడ్డలో అనుకోవచ్చు. కొబ్బరికాయ 15 రూపాయలు, ఆ విషయం మీకు తెలుసు. అగరబత్తి కుంకుమ 5 రూపాయలు, హాతకర్పూరం నూనె పువ్వులు 20 రూపాయలు. 15 + 5 + 20 ఎంత అయింది? 45. నెలలో 30 రోజులు ఉంటాయి. 40 × 30 ఎంత అయింది? 1200. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 1200 × 12 ఎంత అయింది? 14,400 అయింది. మరి 10 సంవత్సరాల నుంచి నేను పూజ చేస్తున్నాను. 14,400 × 10 సంవత్సరాలు ఎంత అయింది? 3,60,000 అయింది. మరి అప్పుడప్పుడు ఖర్చులు పోను వచ్చిపోవడానికి పెట్రోల్ ఖర్చులు మినిమం 40,000 అయి ఉంటుంది. ఈ 40,000 తీసుకొచ్చి ఆ 3,60,000 కలిపితే అక్కడే 4 లక్షలు అయిపోయింది. మరి ఓల్డ్ సిటీ ఇంట్రెస్ట్ ఎంతో నీకు తెలియదు కదా, 5% నెలకి. అంటే ఈ 4 లక్షల మీద ఇంట్రెస్ట్ సంవత్సరానికి 2,40,000 ఇంటూ 10 సంవత్సరాలు వేసుకుంటే 60 లక్షలు అక్కడే అయిపోయింది. మరి అసలు 4 లక్షలు ఇంకా అలాగే ఉంది. మరి ఆ 4 లక్షలు తీసుకొచ్చి 20 లక్షలు కలిపితే మొత్తం 4 లక్షలు అక్కడే అయిపోయింది. మరి బచ్చాగారిని నేనే నీకు అంతిస్తే ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? అర్థం చేసుకో. అండర్స్టాండ్ మీ సమझ में कोशिश करो. మరి నేను ఏమైనా మినిస్టర్ని చేయమన్నానా? పోనీ స్వామీజీని చేయమన్నానా? లేదే. ఏదో ఈ లైఫ్ ఇలా హ్యాపీగా గడిచిపోవడానికి 1 కోటి రూపాయలు అడిగాను. ఇండియా వరల్డ్ బ్యాంక్ నమ్ముకుంది, ఇండియన్స్ నేను నమ్ముకున్నాం. ఇదిగో నాకు కోపం వచ్చేస్తుంది. బిడ్డలాంటి ఒక నెల రోజులు టైం ఇస్తున్నాం. ఇప్పుడే ఇను. మళ్ళీ ఇంకో గంట సేపు అయిందంటే నీ దగ్గర బయట ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. అప్పుడు ఆ కాల్లో నా కూడా నీకు వినపడదు. ముజే బనావ్ కరోర్పతి, నన్ను కోటీశ్వర్ని చేయి. లేదనుకో నువ్వు ఒక నిజమైన, నిజాయితీ అయిన, నికార్సైన, అత్యాసలైన ఫ్యాన్ మిస్ అయిపోతావు. ఫ్యాన్సే లేకపోతే ఎవరు లేడు ఇక్కడ. కోయి వాళ్ళ తోపునాయి. నేను ఇప్పుడు కోడిసిని చేయమనట్లేదమ్మా. తీసుకో, టైం తీసుకో, నెల రోజులు తీసుకో. అది మ్యాటర్. 1 month 1 crore. జై భాగ్యలక్ష్మి, జై జై భాగ్యలక్ష్మి.